నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 2 తలంపులు ఏంటంటే, మొదటి తలంపు నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నీతిని ప్రేమించి, దైవనీతి ఈ భూమి మీద మనకు ఎక్కడికెళ్ళినా మనకి నీతి న్యాయం అనేటువంటిది కనిపించట్లేదు. నీతి అనేటువంటిది, న్యాయం అనేటువంటిది, యథార్థత అనేటువంటిది కరువు అవుతున్న పరిస్థితులు. ప్రభు అంటున్నాడు, దైవనీతిని నువ్వు ప్రేమించు అంటున్నాడు. ఈ ఉదయం మనం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, దైవనీతిని, దేవుని నీతిని నువ్వు ప్రేమించగలిగావంటే ఈ నీతి నిన్ను కాపాడుతుంది. ఈ నీతి న్యాయమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించగలుగుతుంది. దుర్నీతిని ద్వేషించు, దుర్నీతిని ప్రేమించొద్దు, దుర్నీతిని అంగీకరించొద్దు, దుర్నీతితో బ్రతకొద్దు. ఈ రోజున ఎక్కడ చూసినా దౌర్జన్యం, దుర్మార్గత, దుర్నీతి అంటే ఇంకేమి మంచి చెడు అనేటువంటి విచక్షణ అనేటువంటిది లేని పరిస్థితిలో, అయ్యో అనేటువంటిది కానీ, కనికరం అనేది కానీ, జాలి అనేటువంటిది కానీ అని లేని పరిస్థితిలో ఎక్కడ చూసినా స్వార్థం, స్వలాభం, స్వనీతితో జీవిస్తున్న పరిస్థితిలో నీవు నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించు అంటున్నాడు. నీ కళ్ళ ముందు ఎంతటి దుర్మార్గం జరుగుతుంటే, ఎంత దుర్నీతి జరుగుతుంటే నీవు కూడా ఆ దుర్నీతిలో ఉండటం క్షేమం కాదు. ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రోత్సాహకరంగా వారితో ఉండటం, వారికి సహకారంగా ఉండటం అనేటువంటిది అది మంచిది కాదు. దుర్నీతిని నువ్వు ద్వేషించాలి. దుర్నీతిని నువ్వు చేయకుండా ఉండాలి. దుర్నీతిని మనం ఖండించేవారుగా, దుర్నీతిని హెచ్చరించేటువంటి వారుగా ఉండాలనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్న మొదటి తలంపు. 2వ తలంపు, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎందుకంటే నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు కాబట్టే నీతోటి నీ స్నేహితులందరికంటే దేవుడు నిన్ను హెచ్చించును. ఒక్క పనే, నీతిని నువ్వు ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే దేవుడు ఆశ్చర్యమైనటువంటి రీతిలో, అద్భుతమైన రీతిలో నీ వారందరూ చూస్తూ ఉండగా నీ స్నేహితుల కంటే నిన్ను ఉన్నతంగా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నీ ప్రొఫెషన్లో దేవుడు నువ్వు ఎప్పటి నుంచో న్యాయబద్ధంగా నీకు రావాల్సినవి రావటం లేదు, నాకే అభివృద్ధి లేదు అనుకుంటున్నావేమో. ఈ ఉదయం నువ్వు నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించోడు, దేవుడు ఖచ్చితంగా నీ తోటి వారి కంటే నిన్ను అత్యధికంగా నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకం, నిత్యం ఆనందం ఉండిద్ది. ఇంకా నువ్వు హెచ్చించబడిన తర్వాత అన్ని విధాలుగా నువ్వు హెచ్చించబడితే ఆనందం కాక ఇంకేముంటుంది? ఆనంద తైలాభిషేకంతో ఆయన నిన్ను అభిషేకిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని అట్టి ఆనందంతో, సమృద్ధితో, సమాధానంతో దేవుడు ఉంచగలడు. అటు రీతిగా ఈ ఉదయం ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బాబు సాత్విక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం
సంవత్సరమున దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునట్లుగా సాత్వికుని దేవుడు మరి ఆయన దయా కిరీటం కింద వర్ధలింపజేస్తూ ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ మరి ఆయన యొక్క కెరీర్ అంతటిని కూడా దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేయనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీతిని ప్రేమించమన్నారు కదా ప్రభువా, దుర్నీతిని ద్వేషించమని సెలవిచ్చారు. దేవా, మేము దుర్నీతిని ప్రోత్సహించేవారుగా, దుర్నీతితో జీవించేవారుగా కాకుండా ప్రభువా, దుర్నీతి చేసేవారిని వారితో సహకరించేటువంటి వారుగా కాకుండా నా తండ్రి, నీతిని ప్రేమించినప్పుడు నష్టాలే ఉంటున్నాయి ప్రభువా. నీతిని ప్రేమించినప్పుడు నిందలు ఉంటున్నాయి. నీతిని ప్రేమించినప్పుడు కష్టాలు ఉంటున్నాయి. నీతిని ప్రేమించినప్పుడు నాయన దేవా తోలనాడబడుతున్నాం, ఒంటరి చేయబడుతున్నాం. అయినప్పటికీ నా తండ్రి అయ్యా, మా నీతి సూర్యుడు మీరు కాబట్టి నాయన, నీతిని ప్రేమించినప్పుడు కలిగేటువంటి అయ్యా మరి మీ లేఖనానుసారంగా నా తండ్రి నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించి నేను ఆనంద తైలాభిషేకంతో అభిషేకిస్తాను మీరు సెలవిచ్చారు. మనుషులు మాకేం చేయగలుగుతారు ప్రభువా? మమ్మల్ని హెచ్చించాలన్న మీరే, మమ్మల్ని ఆనంద తైలముతో అభిషేకించేవారు మీరు కాబట్టి నా తండ్రి, మనుషులు మనన, మనుషుల యొక్క ప్రశంస, మనుషులు ఇచ్చేటువంటి వాటి కొరకు నాయన మేము ఆశించేవారుగా, దుర్నీతిని ప్రోత్సహించేవారుగా కాకుండా నీతిని ప్రేమించేటువంటి వారుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తాం. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. వారి జీవితంలో మీ కార్యాలు జరిగించు ఆయన. అయ్యా, వారి తోటివారి కంటే ఉన్నతంగా హెచ్చించబడి మీ ద్వారా అభిషేకించబడేటువంటి కృపలో బలపరచండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి సాత్వికుని బట్టి మీకు వందనాలు ప్రభువా. బిడ్డకిచ్చిన దయాకిరీటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి నా ప్రభువా తన స్టడీస్లో ఉన్నతమైన కృప దయచేయండి. అయ్యా, తన భవిష్యత్తును ఉన్నతంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తాను. వారి తల్లిదండ్రులు ప్రభువా, మరి చార్లెస్ గారి యొక్క కుటుంబాన్ని నా ప్రభువా ప్రత్యేకంగా నా తండ్రి వారిని మీరు దీవించి వారి ఇరువురిని కూడా అయ్యా వారి కుటుంబంలో నిత్యం మీ యొక్క కార్యాల ద్వారా మీకు మహిమకరంగా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.